నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక కథను విశ్లేషించబోతున్నాం. ప్రార్థనా బలం అలాగే సంకల్ప శక్తి గురించి ఇది మనకు చాలా నేర్పుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు పడుతూ దారులు మూసుకుపోయాయి అనుకునే విద్యార్థులకు, యువతకు ఇదొక గొప్ప పాఠం. లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ గుండెల్ని పిండేసే మాటలతోనే మన కథ మొదలవుతుంది. రామాపురం అనే ఒక చిన్న గ్రామం. అందులో అర్జున్ అనే ఒక కుర్రాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ, బాబూ, మన పరిస్థితి చాలా కష్టమైపోయింది అనగానే ఆ భారీ వర్షంలో అర్జున్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా బయటకు నడిచి వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆ ఎమోషనల్ పరిస్థితిని ఊహించుకోండి కదూ. ఇక్కడే అతని జీవిత ప్రయాణానికి పునాది పడింది. మరి ఆ కష్టాల చీకటిలో అర్జున్ పరిస్థితి ఎలా ఉందో, ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అర్జున్ మైండ్ ఎంతలా బ్లాక్ అయిపోయిందో అర్థం చేసుకోవాలంటే ముందు ఆ కుటుంబం పడుతున్న కష్టాల తీవ్రతను మనం చూడాలి. ఒకవైపు ఆ ఊళ్ళో తీవ్రమైన పేదరికం, ఇంకోవైపు నాన్నకు భయంకరమైన అనారోగ్యం, దానికి తోడు రోజురోజుకు పెరిగిపోతున్న ఇంటి అప్పులు. ఇక లాభం లేదు, అంతా అయిపోయిందన్నట్టుగా పూర్తిగా సన్నగిలిన ఆశలు. ఈ టెన్షన్స్ వల్లే అర్జున్ రోజూ గుడి పక్క నుంచి వెళ్తున్నా ఎప్పుడూ లోపలికి వెళ్లేవాడు కాదు. ఆ పరిస్థితులు అతన్ని అంతలా కృంగదీశాయి. అయితే ఆ చీకటి నుంచే మార్పుకు నాంది పడింది. ఒక ప్రార్థనతో అతనిలో పరివర్తన ఎలా మొదలయిందంటే, ఆ వర్షపు రాత్రి మసకగా వెలుగుతున్న ఆ గుడి దగ్గర ఒంటరిగా కూర్చున్నప్పుడు అర్జున్ ఆలోచనల్లో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరైనేమడుగుతారు? దేవుడా, ఏదైనా మిరాకిల్ చేసి నాకు డబ్బులివ్వు అంటారు, రైట్? కాని అర్జున్ అలా అడగలేదు. జీవితంలో ఫస్ట్ టైం రెండు చేతులు జోడించి తన కుటుంబాన్ని కాపాడుకునే ఆ అంతర్గత శక్తినివ్వమని మాత్రమే ప్రార్థించాడు. చూడండి, ఇది ఆలోచన విధానంలో వచ్చిన చాలా పెద్ద మార్పు. ఆ ప్రార్థన తర్వాత కష్టాలను జయించేందుకు అర్జున్ వేసిన ఆ 3 పక్కా అడుగులు ఏంటో తెలుసుకుందాం. ఆ రోజు చేసిన ఆ ప్రార్థన అర్జున్కు ఎక్కడలేని ప్రశాంతతనిచ్చింది. ఒక కొత్త క్లారిటీ వచ్చింది. దేవుడు సహాయం చేయకముందు మనమే ప్రయత్నించాలి అని ఫిక్సయ్యాడు. దేవుడిపై భారం వేసి సైలెంట్గా కూర్చోవడం కాదు, మనవంతు కృషి మనం చేయాలని డిసైడయ్యాడు. ఈ ఒక్క థాట్ అతనిలో జీవితాన్ని మార్చుకోవాలనే కసిని రగిలించింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు సుమా, డైరెక్ట్ ఆచరణాత్మక చర్యలకు దారితీసింది. ఈ క్లారిటీతో తను ఒక పర్ఫెక్ట్ రొటీన్ సెట్ చేసుకున్నాడు. ఆ 3 యాక్షనబుల్ స్టెప్స్ ఇవే. ఫస్ట్, పొద్దున్నే కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేయడం. సెకండ్, రాత్రిపూట మంచి ఫ్యూచర్ కోసం కష్టపడి చదువుకోవడం. థర్డ్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవ్వడానికి ప్రతిరోజు ప్రార్థన చేయడం. లైఫ్లో స్ట్రగల్ అవుతున్న ఏ స్టూడెంట్ అయినా సరే కళ్ళు మూసుకొని ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ఫార్ములా ఇది, అవునాగాదా? మరి ఏ స్థాయిలో కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అతనికి దొరికిన మార్గదర్శకత్వం, విజయం గురించి చూద్దాం. ఎవరైనా సరే అంత డిసిప్లిన్తో కష్టపడుతుంటే నేచర్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అర్జున్ లైఫ్లో కూడా అదే జరిగింది. అతన్ని కళ్లలో ఉన్న నమ్మకాన్ని చూసి ఒక గురువు అతనికి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాడు. అది ఫస్ట్ డే. ఆ గైడెన్స్ ఒక టర్నింగ్ పాయింట్. అక్కడ్నుంచి అర్జున్ పట్టుదల అతన్ని వెనక్కి తిరిగి చూసుకొనివ్వలేదు. కొన్ని ఏళ్లకే ఒక మంచి గౌరవప్రదమైన జాబ్ కొట్టాడు. వెంటనే ఇంటి అప్పులని క్లియర్ చేసేశాడు. వాళ్ళ నాన్నకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే తను ఎదిగిన ఊర్లోనే పేద పిల్లల చదువుకు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చాలా సంవత్సరాల తర్వాత అర్జున్ మళ్ళీ అదే గుడికి వెళ్లాడు. అప్పుడు అతని కళ్లల్లో ఆనంద భాష్పాలు. గుడి గంట మోగుతుండగా నవ్వుతూ తను మనసులో అనుకున్న మాటేంట తెలుసా? దేవుడా, నువ్వు నాకు అప్పుడు డబ్బు ఇవ్వలేదు, కాని కష్టాల్లో నిలబడే ధైర్యమిచ్చావు. దేవుడిచ్చిన రియల్ గిఫ్ట్ సంపద కాదు, ఆ కష్టాల్ని ఫేస్ చేసే రెసిలియన్స్ అని అతను మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యాడు. ఎంత డీప్ మీనింగ్ ఉందో కదా ఇందులో. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన కష్టాలను ఎదుర్కొనే పాఠాలు, ఆ అంతిమ సందేశమేంటో ఒకసారి చూద్దాం. లైఫ్లో టఫ్ ఫేజ్ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఇదొక అద్భుతమైన మెసేజ్. ఎప్పుడైనా సరే ప్రార్థన అంటే సడన్గా ఏదో మిరాకిల్ జరిగిపోతుందని వెయిట్ చేయడం కాదు. అది మనలో మనం ధైర్యాన్ని నింపుకునే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. దేవుడు కాని, మన డెస్టినీ కాని మనకు కేవలం ఒక దారి మాత్రమే చూపుతాయి. కాని ఆ దారిలో స్వయంగా అడుగులు వెయ్యాల్సింది మాత్రం మనమే. ఈ విషయం మనమెప్పటికీ మర్చిపోకూడదు. అసలు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వర్షంలో తడుస్తూ నిలబడిన ఒక కుర్రాడు తన చుట్టూ ఉన్నవారికి ఒక ఆశాకిరణంగా ఎలా మారాడో చెప్పడానికి ఈ ఒక్క కొటేషన్ చాలు. నిజమైన భక్తి జీవితాన్ని మార్చే శక్తి. కరెక్టే గదా? సో ఫైనల్గా మిమ్మల్ని ఆలోచింపచేసే ఒక పవర్ఫుల్ క్వశ్చన్తో ఈ విశ్లేషణను ముగిస్తాను.
జీవితంలో అతిపెద్ద కష్టాలు, తుఫాన్లు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఒక అద్భుతం చేస్తారని వెయిట్ చేస్తామా? లేదా మనమే ఆ అద్భుతంగా మారే ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ని, ఆ అంతర్గత శక్తిని వెతుకుతామా? ఈ కథలోని పాఠాలు మీరు ఫ్యూచర్లో ఫేస్ చేసే ఎలాంటి ఛాలెంజ్కైనా ఎదురు నిల్చే ధైర్యాన్నిస్తాయని ఆశిస్తున్నాను.